ఆ తోకచుక్క వల్ల భూమికి ప్రమాదం ఉందా? అక్టోబర్ 30న సూర్యుడికి అత్యంత దగ్గరగా రానున్న 3I అట్లస్ మన సౌర కుటుంబంలోకి బయట నుంచి వేగంగా 3I అట్లస్ అనే తోకచుక్క దూసుకొస్తోంది. అయితే దీనివల్ల భూమికి ప్రమాదం ఏమైనా ఉందా అనే విషయానికొస్తే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఈ వివరాల్లోకి వెళ్తే సెకనుకు 61 కిలోమీటర్లు అంటే గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్లు అసాధారణ వేగంతో ఈ తోకచుక్క ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ తోకచుక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నట్టు నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను గుర్తించడం ఇది మూడవసారి. గతంలో 2017లో ఔమావా, 2019లో 2I బోరిసోవ్ అనే వస్తువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు గుర్తించిన 3I అట్లస్ ను సౌర కుటుంబం బయట నుంచి వచ్చిన మూడో అతిథిగా పరిగణిస్తున్నారు. దీని పేరులోని I అక్షరం ఇంటర్స్టెల్లార్ అనగా నక్షత్రాల మధ్య నుంచి వచ్చింది అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ ఏడాది జూలై 1న చిలీలోని రియో హాజార్డ్లో ఉన్న అట్లస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుందని నాసా ఒక ప్రకటనలో వివరించింది. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 21 కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంగారక గ్రహ కక్షకు కొద్దిగా లోపలి భాగంలో ఉంటుంది. భూమికి ఈ తోకచుక్కకు మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుందని నాసా స్పష్టం చేసింది. ఈ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కూడా దాని దూరం సుమారు 27 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి భూమికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. హబుల్ జేమ్స్ వెబ్ వంటి శక్తివంతమైన టెలిస్కోప్ల ద్వారా దీని గమనాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ చివరిలో సూర్యుడి వెనుక నుంచి ప్రయాణించి మార్చి 2020 నాటికి బృహస్పతిని దాటి తిరిగి మన సౌర వ్యవస్థ నుంచి శాశ్వతంగా దూరం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.